వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. చాలామంది ఏ సమస్యలైనా సరే, అది అక్యూట్ ఫేజ్ అయినా, క్రానిక్ ఫేజ్ అయినా, ఏ కండిషన్స్ అయినా హోమియోకి రావడం అనేది ఇనీషియల్గా ఆలోచించరు. ఎందుకంటే అది స్లోగా తగ్గుతుందని, లేదా ఎక్కువై తగ్గుతుందని, అన్నిటికీ ఒకే రకమైన మందిస్తారని ఇలా రకరకాల అపోహలు. కానీ నిజానికి అక్యూట్ ఫేజ్ అయినా, క్రానిక్ ఫేజ్ అయినా, ఎమర్జెన్సీ కండిషన్ అయినా కూడా నా చేతులతో నేను ఎన్నో కేసెస్ హీల్ చేశాను. సో చాలామంది ఏమనుకుంటారంటే స్లోగా తగ్గుతుంది. ఈవెన్ అక్యూట్ ఫేజెస్లో కూడా మనం కేవలం ముందు వేరే సిస్టమ్కే వెళ్ళాలి, ఇది ఎప్పుడూ రావాలి అనే ఒక అపోహతో ఏ కండిషన్ అయినా కూడా అందరినీ కలిసి అన్ని రకాల వైద్యాలు అయ్యి రోగాన్ని ఎంత ముద్ర పెట్టుకోవాలో అంత ముద్ర పెట్టుకుని ఫైనల్గా ఒక ట్రై చేద్దాము అని ఒక హోమియో డాక్టర్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి అటువంటి పనులు చేయకండి. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒక ప్రాబ్లం వచ్చింది అని తెలిసిన వెంటనే మీరు ఫస్ట్ హోమియో వాడండి. హోమియో వాడడం ద్వారా మీలో ఇమ్యూనిటీ ఏదైతే ఉందో అది చాలా చాలా స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. లైఫ్ స్పాన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ మందుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉదాహరణకి మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఒక మందు వేసుకుంటే దానివల్ల ఇంకొక తలనొప్పి రాదు, లేదా దానివల్ల మీకు కాన్స్టిపేషన్ రాదు, లేదా మీకు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ అయింది దానికి కనుక మీరు మెడిసిన్ వాడినట్లయితే మీకు నాజియా, వామిటింగ్ రాదు. ఇటువంటివన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏ మందు వాడినా కూడా చాలా వరకు ఆ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ హోమియోలో ఏ మందు వాడినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇందులో ప్రిపరేషనే, మెడిసిన్ యొక్క ప్రిపేర్ చేసే విధానమే చాలా వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే ఒక మందుని మనం తయారు చేస్తామో దాంట్లో చాలా వరకు మనం డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళి ఫైనల్గా దానిలో ఉండే ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ పోయి కేవలం మెడిసినల్ ప్రాపర్టీస్ మాత్రమే మిగులుతాయి. అందుకే మనం ఒక మెడిసిన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా రిఫ్రెష్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దయచేసి నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ కండిషన్ అయినా సరే మీరు ఫస్ట్ హోమియో వాడినట్లయితే చాలా ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ ఇమ్యూనిటీ బాగుపడుతుంది. అలానే మీ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. ఏదో చూద్దాంలే, ఎప్పుడో వాడదాంలే, ముందు ఇది ఫస్ట్ ఇమీడియట్గా తగ్గిపోవాలి అని అనుకునే వాళ్ళ కోసం నేను ఒక విషయం చెప్తున్నాను. ఎప్పుడైతే ఏదైనా కండిషన్ ఒక నిమిషంలో తగ్గిందో ఆటోమేటిక్గా అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి తగ్గించే మందులు వేసుకుంటాం. కానీ అది కేవలం కొన్ని గంటలకు మాత్రమే తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకి మైగ్రేన్ విషయం తీసుకున్నట్లయితే ఆ మైగ్రేన్ తలనొప్పి తగ్గడం కోసం ఆ నొప్పి తగ్గించే మందు వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ నొప్పి తగ్గించే మందు కొన్ని రోజులతో పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు వాడారో కిడ్నీస్ అవి ఫిల్టర్ చేయలేక కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి మందు గురించి మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మనం ఎన్నోసార్లు అందరికీ తెలుసున్నా మళ్ళీ మనం అక్కడికే వెళ్తూ ఉంటాం. దయచేసి ఎప్పుడైనా సరే ఏ కండిషన్ అయినా మీరు ఫస్ట్ హోమియో వాడండి. దానివల్ల మీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, మీ ఇమ్యూనిటీ బాగుంటుంది. ఒకవేళ కనుక మీకు ఏమాత్రం లేదు ఈ టైంలో వేరే సిస్టమ్కి మీరు వెళ్ళి వాడాలి అంటే హోమియో డాక్టర్సే చెప్తారు, లేదు ఈ టైంలో ఈ మందు వాడితే మీకు ప్రయోజనం ఉండదు, మీరు వేరే డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయండి అని వాళ్ళు చెప్తారు. జనరలీ 99.99% మీరు ఈ మెడిసిన్ ప్రతి కండిషన్లోనూ వాడచ్చు. మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఉదాహరణకి ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఎప్పుడైనా ఒక జ్వరానికి హోమియో మందు వాడినట్లయితే తరచుగా జ్వరాలు పడుతూ ఉంటారు. ఆ తరచుగా జ్వరాల బారిన పడిన వాళ్ళు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు మీరు ఆ మెడిసిన్ వాడినట్లయితే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే మీకు నెలలో 2 సార్లు వచ్చినా, 3 నెలలకు ఒకసారి వచ్చినా మీరు ఒక్కసారి ఆ ఫీవర్కి హోమియో ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కనీసం 8 నెలల గ్యాప్లో మళ్ళీ మీకు ఫీవర్ రాకుండా ఉంటుంది. కొన్నిసార్లు అసలు రాకుండా ఉంటుంది. సో ఇమ్యూనిటీని అంత బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు, రిమటైడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, చాలా కండిషన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఎలర్జీసు, ఫారింజైటిసు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, మైగ్రేను, రీనల్ స్టోన్స్, ఇలా ఎన్నో కండిషన్స్. ఈ కండిషన్స్ అన్నిటికీ కూడా ప్రతి కండిషన్కి హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయని మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాం.
ఇది ఒక వీడియో చేయడం కోసం నలుగురిలో ఒక పాపులారిటీ సంపాదించుకోవడం ఏ మాత్రం చెప్పట్లేదు. ఇది కేవలం అందరికీ ఉపయోగపడాలి, ఇటువంటి సేఫెస్ట్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ చేయడం జరుగుతోంది. దయచేసి ఎవరైనా సరే ఏ కండిషన్ అయినా సరే ముందు హోమియో వాడండి. ఒకవేళ ఇమీడియట్గా తగ్గని పక్షంలో మీకు డాక్టర్స్ ఇమీడియట్గా చెప్తారు, లేదు ఇక్కడ కాదు మీరు ఇక్కడికి వెళ్ళండి అని వాళ్ళే చెప్తారు. లేని కండిషన్లో మీరు ఎప్పుడు హోమియో వాడినట్లయితే మీ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.